రోజు దేవుని వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములు ధ్యానిద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఆమేన్. విశ్వాసము వలన దేవుని యొక్క కృపచేత మనము రక్షింపబడ్డామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా దేని వలన మనము అతిశయపడకూడదు. దేవుని యందు మనము విశ్వాసము ఉంచిన రీతిని ఆయన చూచి ఉన్నాడు. మరి మనల్ని ఆయన విశ్వాసము ద్వారా రక్షించి ఉన్నాడు. మనకు పాప విముక్తి ఆయనే స్వయంగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని రక్షణ కవచంగా మనకిచ్చి ఉన్నాడు. ఆయన చివరి బొట్టు కూడా మన కోసమే కార్చబడింది. నన్ను రక్షించటానికి తన ప్రియకుమారుణ్ణి ఈ భూమిపైకి పంపించి ఉన్నాడు. మరి నీ పాపము నుంచి, నిన్ను శాపము నుంచి విడిపించాలంటే నీవు కలిగిన మంచితనమే కాదు, నీవు కలిగిన విశ్వాసమే కాదు, కానీ దేవుని యొక్క ప్రత్యేక హస్తము ఉండాలని ఆయన ప్రియకుమారుణ్ణి పంపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నేను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కృపచేత మనము రక్షింపబడ్డామని, ఆయన కృప వలనే, ఆయన ఉచితమైన కృపచేతనే మనము రక్షణ మార్గంలోనికి నడుస్తున్నామని, దేవునికి విధేయత చూపిస్తున్నామని నమ్మాలి. ఒక వ్యక్తి మనసులో, హృదయంలో దేవుని కార్యం జరగకపోతే ఎవరు క్రీస్తులో నమ్మకంగా ఉండగలరు? చూడండి, దేవుని కార్యము ఒకని హృదయంలో జరుగుతుంది అంటే అది దేవుని మహాకృప అని నమ్మాలి. దేవుని యందే మనము అతిశయించాలి, మన యందు కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తనకు తన యోగ్యతను బట్టి, లేక తాను చేసిన దాన్ని బట్టి, లేక తనలో ఉన్న ఏదో మంచిని బట్టి, లేక తనకు కలిగిన ఫలాలను బట్టి మనల్ని దేవుడు ప్రేమించలేదు. కానీ కేవలము ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి మనల్ని ప్రేమించి మనల్ని రక్షణ మార్గంలోనికి నడిపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే మనం ఆయన చేసిన పనివారమై ఉన్నాం, ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన ప్రేమపూర్వకంగా మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని మరి పాప విముక్తుల్ని చేశాడు స్వయంగా. ఆయన కృపచేత, ఆయన విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని మరి కలిగి ఉన్నామో అట్టి విశ్వాసము ద్వారా ఆయన కృపచేత మనల్ని కరుణించి ఉచితముగా మనల్ని ప్రేమించినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము దేవుని వేర్పాటని నమ్మాలి. మొదటిగా మనల్ని దేవుడు తన హస్తములతో చేశాడని, అందుకనే ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మనపైన కురిపించాడని, ఆయన ఉచితముగా మనల్ని కరుణించాడని నమ్మి విశ్వసించి ప్రార్థించాలి. నువ్వు పరిశుద్ధ గ్రంథం ధ్యానించి అనేక మార్లు దైవ సన్నిధికి వెళ్ళినప్పటికీ నీలో పురాతనమైన ఆలోచనలు, పురాతనమైన మనస్సు కలిగి ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి దేవుడు నిన్ను కృపచేత రక్షించాడని నమ్మి విశ్వసించి ప్రార్థించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయనా, అయ్యా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. నీ కృపచేత మమ్మల్ని రక్షించావు అయా. నీ ఉచితమైన కృపచేతే మేము రక్షింపబడ్డాము. అవును, మా మంచితనము మురికి గుడ్డ వలె ఉన్నది ప్రభువా. అయా, మాలో విశ్వాసము సన్నగిల్లకోకుండా మమ్మల్ని నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించిన దేవుడవు కాబట్టి తండ్రి, అయా, నీ చేతి పనివారిమై ఉన్నాము కాబట్టి నీ ఉచితమైన మహాకృపను సర్వమానవాళిపైన కురిపించి నీ వైపుకు అందరూ తిరుగులాగు సహాయము దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చే బ్రతుకులుగా మమ్మల్ని మార్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.